హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. హీరోగా నటించిన 2 సినిమాలతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆషామాషి విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సొంతమయ్యేలా చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా మగధీర 2009 జూలై 30న విడుదలై తెలుగు సినీ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సంచలన చిత్రం విడుదలై 15 వసంతాలు పూర్తయ్యాయి. మగధీర చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. 17వ శతాబ్దంలో ఒకటి కాలేకపోయిన జంట 21వ శతాబ్దంలో మళ్లీ జన్మించి ఎలా ఒకటయ్యారు అనే ఆసక్తికర పాయింట్తో రూపొందింది. ఈ చిత్రం ప్రేక్షకులకు వెండితెర మీద ఓ కొత్త అనుభూతిని పంచింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే 17వ శతాబ్దపు సన్నివేశాలు కట్టిపడేశాయి. 100 మందితో రామ్ చరణ్ తలపడే సన్నివేశం టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ సీన్స్ లో ఒక్కటిగా పేరు తెచ్చుకుంది. కాలభైరవగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు రామ్ నటన తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దేవ్గిల్, శ్రీహరి, సునీల్, శరత్ బాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. చిత్ర విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. కేకే సేన్ దిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్గా ఎస్ రవీందర్ వర్క్ చేశారు. ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే 9 నంది అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.